హాయ్ హలో నమస్తే, నేను మానస. చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటూ ఉంటారు. అసలు అది ఎలా చేసుకోవాలి, అది చేసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వన్నిక గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాండి. హెయిర్ ప్లాంటేషన్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మన బాడీ హెల్త్ ఎలా ఉండాలి? సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాక మెయిన్ ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చాలామందికి బీపీ ఉంటుంది, లేదు అంటే షుగర్స్ ఉంటాయి. ఇవి రెండు కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే ఒక సర్జరీ, నార్మల్ సర్జరీ అయినా హీల్ అవ్వడానికి మనం ఎట్లా చెప్తాము, మీకు షుగర్ చాలా ఎక్కువ అవ్వకూడదు, లేదంటే కుట్లు మానవు. సేమ్ ఇక్కడ కూడా అలాగే షుగర్ చాలా ఎక్కువ అయింది అంటే మనం పెట్టిన చోట ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్లీ, ఎప్పుడైనా మరీ ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఆఫ్ టెంపరేచర్స్కి వెళ్ళకూడదు. అంటే మరీ కోల్డ్ డైరెక్ట్లీ అండర్ ద ఏసీ, లేదంటే మరీ హాట్, ఈ టెంపరేచర్స్కి వెళ్ళకూడదు. వీటితో ఏమవుతుందంటే మనం పెట్టిన హెయిర్ ఫాలికల్కి సరిగ్గా న్యూట్రిషన్ దొరకదు, అండ్ ఆ స్వెట్టింగ్కి అవన్నిటికీ కూడా హెయిర్ ఫాలికల్స్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. థర్డ్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ 3 months కూడా కేర్ఫుల్గా టైట్ క్యాప్స్ వేసుకోవడము, స్కార్ఫ్ కట్టుకోవడము, లేదు అంటే మీరు ఏమైనా హుడీ లాగా వేసుకుంటుంటే అది టైట్గా పెట్టుకోవడము, ఇలాంటివి చేయకూడదు. ఈ ఫస్ట్ 3 monthsలో ఎంత జాగ్రత్తగా తీసుకుంటే మనకి అంత మంచిగా లాంగ్ లాస్టింగ్ హెయిర్ వస్తుందన్నమాట. అంటే దీనికి సపరేట్ ఏమైనా డైట్ మెయింటైన్ చేయాలా? సెపరేట్ డైట్ అయితే అవసరం లేదండి. కానీ ఏం చెప్తామంటే, ఎక్కువ మసాలా, ఎక్కువ కారం ఫుడ్స్, లేదు అంటే బయట నుంచి ఎక్కువ ఫుడ్ తినడము, అది కాస్త తగ్గించాలి. బికాజ్ బాడీ హీల్ అవుతూ ఉంటుంది ఆ టైంలో. సో ఎంత మంచిగా బ్లడ్ సప్లై వెళ్ళిందో మనకి ఆ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్స్కి, అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇచ్చింగ్ కానీ ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, కానీ ఒకటైతే డెఫినెట్గా ఉంటుంది, దట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అది గ్రో అవుతున్నప్పుడు కొన్నిసార్లు కొంతమందికి స్కాల్ప్ చాలా డ్రై అయిపోతుంది అనమాట. సో ఒక చిట్కా అందరికీ ఏం చెప్తూ ఉంటామంటే, ఫస్ట్ 15-20 daysలో ఇప్పుడు మనకి చిన్న చిన్న ఈ స్ప్రే బాటిల్స్ వస్తాయి పర్ఫ్యూమ్స్కి, లేదు అంటే మామూలుగా అవి మనం కొనుక్కుని దాంట్లో జస్ట్ డ్రింకింగ్ వాటర్ పెట్టుకుని స్కాల్ప్ని వెట్ చేసుకుంటూ ఉండొచ్చు. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఎవరి దగ్గర చేయించుకున్నారో ఆ పర్సన్, ఆ కన్సర్న్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అట్లీస్ట్ 3 daysకి ఒకసారి ఇన్ ద ఫస్ట్ 15 days వెళ్తే దే విల్ గివ్ యూ అ గుడ్ వాష్ అనమాట. సో యాంటీసెప్టిక్ సొల్యూషన్తో వాటితో కూడా ఇస్తారు. సో ఇవన్నీ చేస్తే కూడా ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మేజర్ కాంప్లికేషన్స్, లేదంటే హెల్త్ పాడవడము అట్లాంటివి ఉండవు. ఓన్లీ ఇప్పుడు ఈ షుగర్సు, లేకపోతే ఎవరికైనా థైరాయిడ్ ఇలాంటివి ఉన్న వాళ్ళలో వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలన్నమాట. దట్ అవి లెవెల్స్ కంట్రోల్లో ఉన్నప్పుడే వాళ్ళు చేయించుకోవాలి. లేదు అంటే ఏదైనా పైకి కిందకి అయిందంటే అప్పుడు షుగర్ రిలేటెడ్ ఇష్యూస్ అట్లాంటివి రావచ్చు. అంటే హెయిర్ ఊడకుండా కానీ లేదంటే పెరగడానికి కొంతమంది టానిక్స్ అని, ఆయిల్స్ అని తీసుకుంటూ ఉంటారు. అంటే అది తీసుకోవడం వల్ల అంటే హెయిర్ పెరుగుతుందా నిజంగా? సో అదైతే 50-50 అండి. ఎందుకంటే ఇప్పుడు హెయిర్ ఫాల్కి చాలా కాజెస్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఉత్తి స్ట్రెస్ రిలేటెడ్ హెయిర్ ఫాల్ ఉంటుంది, కొంతమందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వలంచి హెయిర్ ఫాల్ ఉంటుంది. సో అలాంటప్పుడు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా, లేదంటే టానిక్స్లో ఆ సప్లిమెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు B12, వైటమిన్ D, కాల్షియం, మెగ్నీషియం, ఇలాంటి సప్లిమెంట్స్ ఉన్న టానిక్ ఏమైనా తాగితే కూడా ఆ టైంకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, హెయిర్ ఆయిల్స్ అయినా హెయిర్ సీరమ్స్ అయినా ఒక 10-20% వరకే హెల్ప్ చేస్తాయి. బికాజ్ ఈ హెయిర్ ఆయిల్స్ తోటి మన స్కాల్ప్ నరిష్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎవరికైనా జెనెటిక్ హెయిర్ లాస్ ఉందనుకోండి, లేదంటే చాలా ప్రొలాంగ్డ్ స్ట్రెస్ హెయిర్ లాస్ ఉందంటే అలాంటి వాళ్ళల్లో ఫాలికల్సే ఉండవు. సో మనం ఎంత స్కాల్ప్ నరిష్ చేసినా కానీ ఫాలికల్సే ఉండవు కనుక ఎక్కడ హెయిర్ రావడానికి ఏం సోర్సే ఉండదు అనమాట. సో అలాంటి వాళ్ళలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలామందికి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలామందికి తెలియదు. సో ఈ వీడియోనైతే చాలామందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.